ఏపీపై ప్రత్యేక దాడి, సమాఖ్య స్ఫూర్తిని మర్చిన మోడీ. మొన్న వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీపై నేరుగా వ్యాఖ్యలు చేసిన ప్రధాని. ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన నిధులు నిలిపివేసి పరిహాసం. పోలవరం నిర్మాణంపైన అక్కసు. నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏపీకి ప్రత్యేక హోదా కోసం శాంతియుత ఉద్యమం చేస్తున్న ప్రత్యేక హోదా సాధన సమితి ఉద్యమకారులపై విరిగిన లాఠీలు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీలను అమలు చేయాలంటూ లోక్సభలో ఆందోళన చేస్తున్న 14 మంది తెదేపా ఎంపీలపై పక్షపాత ధోరణితో సస్పెన్షన్ వేటు వేసిన స్పీకర్. ఈ కక్ష సాధింపులు, వేధింపులకు కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు ఏటా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరవుతున్నారు. ఈసారి కూడా జనవరి 20 నుంచి 26వ తేదీ వరకు దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి పర్యటనపై కేంద్రం షరతులు పెట్టడం వెనుక ఉద్దేశమేంటి? ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల మూలంగానే ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు వస్తున్నాయి. సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోంది. తాజాగా సింగపూర్ సంస్థ ఏసీఐ సర్వేలో సైతం సులభతర వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ అభివృద్ధిని ఓర్వలేక చంద్రబాబుకి మంచి పేరు రావటాన్ని సహించలేకే కేంద్రం ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి పర్యటనలపై ఆంక్షలు పెట్టింది. ఇంత జరుగుతున్నా వైసీపీ, జనసేన నేతలు ఎందుకు పెదవి విప్పరు? రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించని నేతలకు ప్రజలను ఓట్లడిగే హక్కుందా? ఆలోచించండి.